ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త హైకోర్టు భవన నిర్మాణ కార్యక్రమం చేయాలని ఓ ప్రక్కన అడ్వకేట్ సోదరులు, ఇంకో ప్రక్కన హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులందరి పరంగా ఒక అభ్యర్థన ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 100 ఎకరాల అధ్యక్ష రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో 100 ఎకరాల స్థలం కేటాయింపు చేశాం. ఈ 100 ఎకరాల్లో మరి భవన నిర్మాణం కార్యక్రమంతో పాటు న్యాయాధీశులకు సంబంధించిన వారి గృహ సముదాయం అన్ని కోర్ట్స్ను కూడా ఒకటే దగ్గర ఏర్పాటు చేయడానికి మొత్తం భారతదేశంలోనే ఒక ఆదర్శంగా ఒక మోడల్ హైకోర్టుగా చేయాలనే ఉద్దేశంతో నిధులు కూడా కేటాయింపు చేసి ఈరోజు పనులు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు సంబంధించి మనకు కావాల్సింది హైకోర్టు, కూడా హైకోర్టుకు సంబంధించిన అంశం. రెండవది అధ్యక్ష, మరి అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ మధుసూదన్ రెడ్డి గారు అదేవిధంగా కాలేరు వెంకటేష్ గారు చెప్పిన దాని ప్రకారం అడ్వకేట్స్కి ఈరోజు వారి సేఫ్టీకి సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకురావటం, ఆ ప్రస్తావన భాగంలోనే ఆనాడు జరిగిన ఒక సంఘటన, ఆ సంఘటనకు సంబంధించి యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా జరిగిన సంఘటనను మొత్తం మరి న్యాయవాద సోదరులు కానీ వారి కుటుంబ సభ్యులతో పాటు సమాజం ఖండించింది అధ్యక్ష. అలాంటి తరుణంలో సరైన విధంలో స్పందన రాలేదని ఆవేదనతో మాట్లాడింది. ఆ ఆవేదనను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాం. దాని గురించే ఈరోజు మేము కూడా ఆలోచన చేస్తే అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు తీసుకురావాలనే మేము ఇచ్చిన మరి చెప్పిన హామీ మేరకు ప్రిపరేషన్లో ఉంది, సర్క్యులేషన్లో ఉంది. హోమ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరిశీలన తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే వీ నో అడ్వకేట్ అనే ప్రొఫెషన్కు సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నవారు వారి క్లయింట్స్కి సంబంధించి క్లయింట్స్కి ఆపోజిట్గా కొట్లాడే పోరాటం చేస్తూ ఉన్న సందర్భంలో అడ్వకేట్స్కే టార్గెట్ అవుతా ఉన్నారు. స్వయాన అడ్వకేట్స్ టార్గెట్ అవుతా ఉన్న సందర్భంలో వారికి ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ఆ ప్రొటెక్షన్కు సంబంధించి లేకుంటే ఏ విధంగా నడిబొడ్డున జరిగిన మిట్ట మధ్యాహ్నం ఆ రోజు జరిగిన సంఘటనను ఈరోజు వారు ప్రస్తావన తీసుకొచ్చారు తప్ప ఈరోజు ఆ సంఘటన ఆ విధంగా జరగొద్దు, ఆ కుటుంబాలు ఆ విధంగా వేదన ఉండకూడదు, ఇంకో అడ్వకేట్కు అనుక్షణం ప్రొటెక్షన్ ఉండాలి. ఆ రోజు మీరు ఆ ప్రభుత్వం జాగ్రత్త ఉంటే కాకపోతుండేనేమని చెప్పడం జరిగింది. ఆయన ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, చట్టము తన పనిని తను చేసుకుపోయే ప్రయత్నంలో ఎక్కడో విఘాతం జరిగింది కనుక బాహటంగా బయట తిరుగుతూ ఉన్నారనే అభిప్రాయం యావత్ రాష్ట్రంలోనే కనబడతా ఉన్న తరుణంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా బాధతో హృదయంతో చెప్తా ఉన్నాం. ఈరోజు నా నియోజకవర్గంలో జరిగిన సంఘటన అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ రోజు భయభ్రాంతులు, అసలు ఇక్కడ ఆనాడున్న రాయలసీమలో ఉన్న పరిస్థితి, వాతావరణం, ఏర్పడ్డ కోణం మరొకసారి ఈరోజు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మీరు దయచేసి ఎంకరేజ్ చేయకుండా అలాంటి పరిస్థితులు, అట్లాంటి వాతావరణం సృష్టించడానికి మీరు ఎంకరేజ్ చేయొద్దనే మా సభ్యుడి మనోవేదన. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను అదేవిధంగా సోదరులు కాలేరు వెంకటేష్ గారు చెప్పారు, స్టైఫండ్ వస్తే ఆ విధంగా బాగుంటుందని మీ అందరికీ కూడా తెలుసు. ట్రస్ట్లో కూడా ఒక ప్రొవిజన్ ఉంది స్టైఫండ్ తీసుకోవడానికి, దానికి సంబంధించి చేయటం జరుగుతుంది. హెల్త్ కార్డ్స్కి సంబంధించి 19,000 అడ్వకేట్స్, అదేవిధంగా 2 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్, 10 లక్షల రూపాయల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఈ ట్రస్ట్ పరంగా మరి వచ్చే ఇంట్రెస్ట్ పైన ఇవన్నీ ఇవ్వటం జరుగుతూ ఉన్న సందర్భం అది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైతే అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించిన చిన్న సవరణలకు సంబంధించిన అమెండ్మెంట్ తీసుకొస్తా ఉన్న తరుణంలో గౌరవ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా
ఆమోదం తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేను గౌరవ స్పీకర్ గారిని